నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభవ్లో మెడ చుట్టూ నలుపు ఏదైనా జబ్బా? పొత్తి కడుపులో నొప్పి ఎంతకీ తగ్గటం లేదా? ఈ 10 సూత్రాలతో మెదడు ఆరోగ్యం పదిలం. యోగాతో నిండైన ఆత్మవిశ్వాసం. ఇంకా హెల్త్ టిప్. ఒళ్లంతా పసిడి ఛాయలో మెరిసిపోతున్నా కొంతమందికి మెడ చుట్టూ కొట్టొచ్చినట్టుగా నలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. నగలు, ఆభరణాలు ధరించడం వల్ల అలా అవుతుందని చాలా మంది మెడపై నలుపును పెద్దగా పట్టించుకోరు. నిజానికి నగలు, ఆభరణాలు ధరించడానికి మెడ చుట్టూ నలుపు రావటానికి సంబంధం లేదు. మెడ చుట్టూ నలుపు రావటానికి కొన్ని రకాల జబ్బులు కారణంగా ఉంటాయి. మెడ చుట్టూ నలుపు రావటాన్ని ప్రత్యేకించి షుగర్ జబ్బుకు సంకేతంగా భావించాలని చెబుతారు డాక్టర్లు. మెడ చుట్టూ నలుపు రంగు రావటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేని ఛాయ అంతా ఒక రంగులో మెరిసిపోతుంటే దానికి భిన్నంగా మోచేతులు, మోచిప్పల దగ్గర చర్మం కాస్త ముదురు రంగులో కనిపించటం మనందరిలోనూ చాలా సాధారణమైన విషయమే. ఇందులో ఆందోళన పడాల్సిందేమీ లేదు. చర్మంపై ముడతలు ఎక్కువగా పడే ప్రాంతాల్లోనూ మేని ఛాయ కాస్త ముదురుగా కనిపించటమూ మామూలే. అయితే ఎలాంటి ముడతలు లేని భాగంలో, అది కూడా వంపు తిరిగిన శంఖంలా అందంగా కనిపించే మెడ భాగంలో మేని ఛాయ నలుపు రంగులోకి మారి కనిపిస్తుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మెడ దగ్గర నలుపు రంగుకు మనలో చాలామంది నగల్ని, ఆభరణాల్ని సాకుగా చెబుతూ ఉంటారు. నిజానికి నగలు పెట్టుకోవటానికి, మెడ దగ్గర నలుపు రంగు రావటానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని, అదొక చర్మ సమస్య అని, దాని పేరు ఎకాంథోసిస్ నిగ్రిగాన్స్ అని చెబుతారు డాక్టర్లు. ఎకాంథోస్ నైగ్రిగన్స్ అంటే ఆ స్కిన్ బాగా దలసరెక్కి నల్లబడిపోతుంది అనమాట. దాన్ని ఎకాంథోస్ నైగ్రిగన్స్ అంటాం. దిస్ ఈజ్ ఏ ఫోర్ రన్నర్ అంటే ఇది ముందు వస్తుంది అనమాట. డయాబెటీస్కి ముందు వస్తుంది, థైరాయిడ్కి ముందు వస్తుంది, ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటి అన్నిటికీ ముందు ఈ ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా వస్తాయి. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మధ్యన ఒబేస్ పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నారు, చాలా లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి సెల్స్కి సరిపడంత ఇన్సులిన్ వచ్చినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తాయి సెల్స్. అంటే ఎనర్జీ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతాయి అన్నమాట. అవి ఇన్సులిన్కి రెసిస్ట్ అవుతాయి. ఇన్సులిన్ ఎందుకు ఉంటుంది? ఇన్సులిన్ అనే హార్మోన్ చక్కగా సెల్ని పనిచేయడానికి పనికొచ్చేదనమాట. అలా పని చేయకుండా అవి రెసిస్టెంట్ అయిపోయి అవి దే గ్రోత్ బాగా తిక్కుగా అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ ఇండికేటర్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఎకాంథోసిస్ నిగ్రిగాన్స్ ఒక రకమైన చర్మ సమస్య. ముడతలు, పల్లాల్లో చర్మం ముదురు రంగులోకి మారి వెల్వెట్ మాదిరిగా మందంగా తయారవటం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వ్యాధి ప్రభావానికి లోనైన చర్మం దళసరిగా మారటమే కాకుండా చెడు వాసన కూడా వేస్తూ ఉంటుంది. సాధారణంగా మెడ భాగంతో పాటు చంకలు, గజ్జల్లో చర్మం నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడినప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు, హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు, సంతాన నిరోధక మాత్రలు, స్టిరాయిడ్ మందులు వాడుతున్నప్పుడు ఇలా మెడపై నలుపు రంగు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడ భాగంలో నలుపుతో పాటు చిన్న చిన్న పులిపిరికాయలు కూడా పుట్టుకొస్తున్నప్పుడు దాన్ని షుగర్ జబ్బు తాలూకు ముందస్తు సంకేతంగా భావించవచ్చు. ఒక్కోసారి మెడపై నలుపు అనేది కాలేయం, అండాశయాలు, పెద్ద పేగుల్లో క్యాన్సర్లకు కూడా హెచ్చరికగా భావించవచ్చని చెబుతారు డాక్టర్లు. డెర్మటాలజిస్ట్ దగ్గరికి పేషెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తే, ఎకాంథోస్ నైగ్రిగన్స్ అనే ప్రాబ్లంతో వస్తే వెంటనే మేము కొన్ని రక్త పరీక్షలు అలాంటివన్నీ డెఫినెట్గా అడుగుతాం అనమాట. బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ అని కానీ, డయాబెటీస్ కోసం అని కానీ, ఇన్సులిన్ ఎంత లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి, హోమా ఐఆర్ అని ఇలాంటి రకరకాల టెస్ట్లన్నీ మనం చేస్తామండి. ఇది ఒకటే కాకుండా ఎనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్యకాలంలో చూసేది మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది ఒక్కటి కాదు, 3-4 జబ్బులు కలిసి ఉండేదన్నమాట. ఒకటి ఏంటంటే ఒబేసిటీ, రెండోదేమో హైపర్ టెన్షన్, మూడోది డయాబెటీస్, నాలుగోది కార్డియాక్ ప్రాబ్లమ్స్,
ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చిన్న అకాంతస్ నైగ్రికన్స్ అని మాకు వస్తారు, కానీ దీంతో పాటు ఇవన్నీ కూడా కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మెడ భాగంలో చర్మంపై నలుపు రావటం అనేది కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. చర్మంపై రంగు మారే ప్రక్రియ ఒక్కసారిగా కాకుండా మెల్లమెల్లగా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మెడపై నలుపు రంగు గాఢత క్రమంగా పెరుగుతున్నప్పుడు, చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నప్పుడు, దురదలు మొదలై చర్మం నుంచి చెడు వాసన వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. కుటుంబ చరిత్ర, క్యాన్సర్ల ఆనవాళ్లను పరిశీలించటం, థైరాయిడ్తో పాటు ఇతర హార్మోన్ పరీక్షలు చేయించటం ద్వారా మెడపై నలుపు రంగుకు మూల కారణాన్ని తెలుసుకోవచ్చు. ఒకసారి కారణం తెలిస్తే ఆపై మెడ భాగంలో నలుపు రంగును తొలగించటం సులువవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది దళసరిగా ఉన్న చర్మాన్ని మనము ఏదర్ కెమికల్ పీల్స్ లేకపోతే లేజర్స్తో కానీ దీన్ని రిమూవ్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. మాకు ఫుడ్ హ్యాబిట్స్ ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్, బర్గర్స్, ఇవన్నీ బయట పిజ్జాస్ ఇవన్నీ తింటాము, హై ఫ్యాట్ ప్రొడ్యూసింగ్ హై ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తింటాం. తర్వాత జిమ్స్లో వాటిలో వే ప్రోటీన్ తీసుకుని మజిల్ బిల్డప్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తినటం వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేయటం జరుగుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని అదొకటే కాకుండా సరైన క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ దగ్గర చూపించుకోవటం, సరైన ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెడపై నలుపును తగ్గించుకోవటానికి మనలో చాలామంది తమకు తెలిసిన వైద్యాలు ప్రయత్నిస్తూ ఉంటారు. రకరకాల లోషన్లు, ఆయింట్మెంట్లను పట్టిస్తూ ఉంటారు. చిట్కా వైద్యాలు చేస్తుంటారు. నిజానికి వీటితో శాశ్వత ఫలితాలు కనిపించవు. మెడపై నలుపు రంగు రావటానికి మూల కారణాన్ని గుర్తించి దానికి తగిన చికిత్స చేసినప్పుడే నలుపు రంగు తగ్గుతుంది. పరీక్షల సాయంతో మెడపై నలుపు రంగు రావటానికి కారణాన్ని గుర్తించిన తరువాత ముందుగా నలుపు గాఢతను తగ్గించటానికి రెస్టోడెర్మ్, టోటల్ డెర్మ్ వంటి ఆయింట్మెంట్స్ను ప్రయత్నిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొంతకాలం పాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఇప్పటికే షుగర్ జబ్బు ఉంటే దాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ మూలంగా మెడపై నలుపు రంగు వస్తుంటే దానికి తగిన వైద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. బరువును అదుపులో ఉంచుకోవటం, పిల్స్, స్టిరాయిడ్ మందుల వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవటం, హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మెడపై నలుపు రంగు సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు. కడుపు నిండుగా తిన్నప్పుడు భుక్తాయసం రావటం, అప్పుడప్పుడు అజీర్తి చేసి పొట్టలో నొప్పి రావటం మనందరికీ అనుభవమే. అయితే కొంతమందికి మాత్రం పొత్తి కడుపులో నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టంతా మెలితిప్పినట్లుగా నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పొత్తి కడుపులో నొప్పి వేధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక సమస్య పుట్ట అని నానుడి. నిజమే, మన పొట్టలో ఉన్నన్ని అవయవాలు ఎక్కడా ఉండవు. దీంతో సహజంగానే మన పొట్టలో సమస్యల తాకిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పొట్టలో నొప్పి అనేది మనలో చాలా మందికి అనుభవమే. తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతూ బాధిస్తుంటుంది. పొట్టలో నొప్పి వెనక అజీర్తి మొదలుకొని గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, మలబద్ధకం, అపెండిసైటిస్ ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్లు కారణంగా ఉండొచ్చు. మరి ఇలాంటప్పుడు పొట్టలో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కడుపు నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది సోడా తాగుతుంటారు, వామును నమిలి మింగుతుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లో ఏదైనా టాబ్లెట్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. అయితే అన్నిసార్లు వీటి వల్ల పొట్ట నొప్పి తగ్గకపోవచ్చు. గ్యాస్ ట్రబుల్, అజీర్తి మూలంగా కూడా కొన్నిసార్లు పొట్టలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ని తగ్గించే మందుల్ని, యాంటాసిడ్ బిళ్లల్ని ప్రయత్నించవచ్చు. మలబద్ధకం వల్ల కూడా పొట్టలో నొప్పి రావచ్చు. కాబట్టి సుఖ విరేచనం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టపై వేడి నీటితో కాపడం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిప్పర్మెంట్ టీని తాగడం వల్ల పొట్టలో గ్యాస్ తగ్గే అవకాశం ఉంటుంది. పొట్ట నొప్పి పూర్తిగా తగ్గే వరకు తేలికగా అరిగే ఆహారాల్ని, ముఖ్యంగా ద్రవాహారాల్ని తీసుకోవాలి. ఆహారాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు తీసుకోవడం, బాగా నమిలి మింగడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పొట్టలో ఒత్తిడిని తగ్గిస్తాయి. పొట్టలో కుడివైపు నుంచి నొప్పి మొదలైనప్పుడు, పొట్టను ముట్టుకుంటే భరించలేనంతగా నొప్పి కలుగుతున్నప్పుడు, వాంతి అవుతున్నట్లుగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మెదడు మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం ఇదే. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేది, నిర్ణయాలను అమలు చేసేది మన మెదడే. ఒక మాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్ మాస్టర్.
అయితే నేటి ఆధునిక జీవనంలో మన మెదడు మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ఎదుర్కొంటోంది. ఒత్తిడి, ఆందోళన, ఎడతెగని ఆలోచనలు, పని సంస్కృతి, ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు ఇవన్నీ మన మెదడును కుదురుగా ఉండనీయటం లేదు. ఒత్తిడిని పెంచుతూ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపకరించే దివ్యమైన 10 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిత్య జీవితంలో 10 సూత్రాలను ఆచరణలో పెట్టడం మేలు చేస్తుంది. వాటిలో మొదటిది బుర్రకు తరచుగా పదును పెట్టడం. తరచుగా పజిల్స్, సుడోకు, క్రాస్ వర్డ్స్ వంటి గేమ్స్ని ఆడుతూ ఉండాలి. ఇవి మెదడును ఉత్తేజపరచటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక రెండో సూత్రం వ్యాయామం. వ్యాయామం మెదడులో రక్త ప్రసరణను పెంచడంతో పాటు మెదడులో ఆరోగ్యకరమైన న్యూరో ట్రాన్స్మిటర్ల విడుదలను పెంచుతాయి. ఇవి మెదడును బాగా ఉత్తేజితం చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరించే మూడో సూత్రం పోషకాహారం. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరలు, పండ్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, చిరుధాన్యాలు తరచూ తీసుకుంటే మంచి మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. మెదడు ఆరోగ్యానికి 4వ సూత్రం మంచి నిద్ర. మెదడు రోజంతా అనేక సంక్లిష్టమైన ప్రక్రియలు నిర్వహిస్తుంది. ఈ పనులను సరిగ్గా చేయటానికి తగినంత నిద్ర చాలా అవసరం. నిద్రించేటప్పుడు మన మెదడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన 5వ సూత్రం హెల్మెట్ వాడకం. రోడ్డు ప్రమాదాల్లో మెదడుకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. బైక్ డ్రైవింగ్, సైక్లింగ్ చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మెదడు ఆరోగ్యానికి ఉపకరించే 6వ సూత్రం నిత్య విద్యార్థిలా ఉండటం. కొత్త భాషలు, కళలు, సంగీతం నేర్చుకోవటం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. అవి మెదడును యవ్వనంగా ఉంచుతాయి. ఇక మెదడుకు అవసరమైన 7వ సూత్రం రొటీన్కు భిన్నంగా ఉండటం. నెలల తరబడి ఒకే రకమైన పనులు చేయటం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే జీవితంలో చిన్న చిన్న మార్పులు, కొత్త అనుభవాలకు చోటివ్వాలి. ఇక 8వ సూత్రం మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు దీర్ఘకాలంలో మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా మసలుకోవాలి. ఇక 9వ సూత్రం డిజిటల్ పరికరాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం. ఆధునిక సాంకేతికత పరికరాలు మెదడుకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిపై ఎక్కువ గంటలు గడపటం వల్ల మెదడుకు చాలినంత విశ్రాంతి తీసుకునే సమయం దొరకటం లేదు. ఇలాంటప్పుడు తరచూ డిజిటల్ విరామం తీసుకోవటం మెదడుకు హాయిని కలిగిస్తుంది. ఇక 10వ సూత్రం సామాజిక సంబంధాల్ని నెరపడం. శరీరానికి పోషకాహారం ఎంత ముఖ్యమో మెదడుకు సామాజిక సంబంధాలు అంతే అవసరం. ఇతరులతో మాట్లాడటం, కలిసి పనిచేయటం, ఆప్యాయతలు పంచుకోవటం ఇవన్నీ మెదడును ఉత్తేజంగా ఉంచుతాయి. నాకు కొంచెం నమ్మకమివ్వు, కొండల్ని సైతం పిండి చేస్తా అంటారు ఒక కవిగారు. ఇక్కడ నిజంగా కొండల్ని పిండి చేయటం కాదు గాని మన మీద మనకు అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధిస్తామని అర్థం. అయితే ఇవాళ మనలో చాలా మందికి ఆ ఆత్మవిశ్వాసమే కొరవడుతోంది. చాలినంత ప్రతిభ, సామర్థ్యం ఉన్నప్పటికీ ఆత్మన్యూన్యత వారిని వెనక్కు లాగుతూ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కారణంగా వృత్తి, విద్య, వ్యాపారాలు, చివరికి కుటుంబ సంబంధాల్లోనూ సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈ రకమైన భావాన్ని పోగొట్టుకోవడానికి యోగ విద్య, యోగ శక్తి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలామంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో తాను ఇతరుల కన్నా తక్కువ, ఎదుట వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా టాలెంటెడ్ అన్న రకమైనటువంటి భావన, ఆత్మన్యూనతా భావన చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది. నాకంటే ఎదుటి వాళ్ళు చాలా గొప్పవారు, నేను ఎదుటి వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను, అదేవిధంగా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించే అనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉండొచ్చు,
వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అని ఫీల్ అయిపోవడం, తను తాను తక్కువ చేసుకోవడం, ఈ రకంగా ఏర్పడడం ద్వారా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా తాను చేయాలనుకున్న దాని మీద నమ్మకం తగ్గిపోవడం, సాధించలేకపోవడం, నిరుత్సాహం, నిస్పృహ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మరి మెడిటేషను, యోగ విద్య మనం చక్కగా ప్రాపర్ వేలో నేర్చుకున్నట్లయితే మన యొక్క ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది. ఆ వ్యక్తి దేన్నైనా సాధించగలిగే విధంగా ఎఫోర్ట్లెస్తో సాధించడానికి మరి యోగ విద్య, యోగ సాధన, యోగ శక్తి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్య నమస్కారాలు. ఇవి మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కానీ, డిప్రెషన్స్ కానీ, యాంగ్జైటీస్ కానీ, భావోద్వేగాలను కానీ మార్చడానికి ఈ సూర్య నమస్కారాలు బ్రెయిన్ పైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఇందులో 12 భంగిమలు కూడా మరి మనలో ఒక రకమైనటువంటి శక్తిని, పాజిటివ్ శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మైండ్లో బ్యాలెన్సింగ్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఏ విధంగా చేయాలి? అదేవిధంగా హాకినీ ముద్ర మైండ్ ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి, మెమరీ కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి, మెడిటేషన్ ఏ విధంగా చేయాలి అన్న దాని విషయంగా ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం. ఈ సూర్య నమస్కారాలు అనేటటువంటివి ఒక యోగా మ్యాట్ మీద నిలబడి ముందు నమస్కార స్థితిలోకి రావాలి. 2 చేతులు జోడించి హృదయం దగ్గర ఉంచుకోవాలి. పాదాలు 2 ఒక 3-4 ఇంచెస్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 1వ భంగిమ 1 ఊర్ధహస్తాసన్, బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ అవ్వాలి. 2 పాదహస్తాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వంగాలి. 3 అశ్వసంచలనాసన్. 4 కోకిలాసన్. 5 మార్జాలాసన్. 6 సాష్టాంగ నమస్కార్. 7 భుజంగాసన్. 8 పర్వతాసన్. 9 మార్జాలాసన్. 10 అశ్వసంచలనాసన్. 11 పాదహస్తాసన్. 12 ప్రణామ్ ఆసన్. ఈ విధంగా 12 భంగిమలు ఉంటాయి. ఇప్పుడు సుఖాసనంలో కూర్చొని హాకినీ ముద్ర చేద్దాం. మైండ్ షార్ప్గా, మైండ్ రిలాక్స్గా, స్ట్రెస్ ఫ్రీ అయిపోవడానికి సుఖాసనంలో కూర్చున్న తర్వాత అరిచేతుల ఆకాశం వైపు చూస్తూ మోకాళ్ళ పైన ఉంచుకొని ఎడమ చేతి యొక్క 5 ఫింగర్ యొక్క చివరి భాగాలకి కుడి చేతి యొక్క 5 వేళ్ళ యొక్క చివరి భాగాలను టచ్ చేయాలి. ఇది ఎనర్జీని బాగా క్రియేట్ చేసేటటువంటి ముద్ర. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు ముద్రను రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచుకోండి. ప్రశాంతంగా ఉండండి.
దీర్ఘంగా 2 శ్వాసలు తీసుకొని విడిచిపెట్టండి. మరొకసారి లోతుగా శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ఆలోచనని త్రోసిపుచ్చవద్దు. ఇప్పుడు నిదానంగా క్రిందకు చూస్తూ కళ్ళు తెరవండి. Slowly rub your hands. Massage your face. Just relax. చూసారు కదండి ఈ సూర్య నమస్కారాలని మొదటి రోజు 3 సార్లు, రెండో రోజు 6 సార్లు, ఇలా మూడో రోజు 9 సార్లు, ఇలా 4వ రోజు నుంచి 12 సార్లు చేసినట్లయితే మీకు తెలవకుండానే ఒక క్రొత్త శక్తి అనేటటువంటిది మీ శరీరంలోకి, మనసులోకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ హాకినీ ముద్ర మీరు 5 నుంచి 10 నిమిషాలు చేసినట్లయితే మీకు హై సెల్ఫ్ ఎస్టీమ్తో పాటుగా హై మెమరీ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మెడిటేషన్ని 15 నిమిషాల నుంచి చక్కగా ప్రతిరోజు చేసుకున్నట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మీ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయి మైండ్లో ఉన్న అన్వాంటెడ్ థాట్స్ అన్నీ కూడా పోయి మైండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో, పాజిటివ్ ఎనర్జీతో, స్థితప్రజ్ఞతో తయారవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసేందుకు ఉపకరించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు ఒక పావు చెంచాడు దోరగా వేయించి పొడి చేసిన వామును భోజనం చేస్తున్నప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దతో కలిపి తీసుకోండి. కడుపు ఉబ్బరం, పొట్టలో బాధలు త్వరగా తగ్గుతాయి.